ఇంగ్లీష్ రమేష్ ఈ రూమ్ కి క్లీనింగ్ అవసరం, ఈ వాల్ కి పెయింటింగ్ అవసరం, ఈ షర్ట్ కి వాషింగ్ అవసరం, ఈ హెయిర్ కి డైయింగ్ అవసరం. ఈ ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా చాలా సింప్లెస్ట్ మేనర్ లో ఎట్లా మాట్లాడాలనేది ఈ రోజు క్లాస్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో as usually I am requesting you to hit the subscribe and click the bell icon so that you will be getting all the classes from this YouTube channel. Let's get started, right? Yeah, the structure that we have for making all these sentences in English enti ante noun అంటే పేరు, అది రూమ్ కావచ్చు, హెయిర్ కావచ్చు, షర్ట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, పేరు ఏదైతే ఉంటుందో దాన్ని నౌన్ అంటాము. తర్వాత నీడ్ అంటే అవసరం, ఇది సింగులర్ అయితే ఆ నీడ్ కి ఎస్ యాడ్ చేస్తాము, సింగులర్ కాకపోతే అవసరం లేదు ప్రెసెంట్ లో, రైట్. తర్వాత వర్బ్ ఐఎన్జీ ఫామ్ తో యూజ్ చేయడం జరుగుతుంది, దాన్ని గ్రామటికల్ గా జెరండ్ అని పిలుస్తూ ఉంటాము. ఆఫ్ కోర్స్ దట్స్ అ డిఫరెంట్ థింగ్, రైట్. అయితే క్లాస్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు ఒక క్విజ్ ప్రొవైడ్ చేస్తాను. క్విజ్, ఆ క్విజ్ కి మీరు ఎలా ఆన్సర్ చేయాలి అంటే కామెంట్ సెక్షన్ లో మీ ఆన్సర్స్ ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ ఐ విల్ బి ఏబుల్ టు నో దట్ యూ హ్యావ్ గాట్ మై క్లాస్, అంటే నా క్లాస్ మీకు అర్థమైంది అనే క్లారిటీ నాకు వస్తుంది, రైట్. క్విజ్ ని అసలే మిస్ కావద్దు ఎట్ ద ఎండ్ ఆఫ్ ది క్లాస్. ఇక్కడ ఎగ్జాంపుల్స్, లెట్స్ జంప్ టు ద ఎగ్జాంపుల్స్. ద రూమ్ అనేది సింగులర్ అంటే ఒకటే రూమ్. నీడ్స్ టైడీయింగ్ అంటే ఇదంతా అన్టైడీగా ఉంది, చిందరవందరగా ఉంది. టైడీయింగ్ అంటే ఏంటి అంటే క్లీన్ గా ఉండడం, క్లీన్ చేసుకోవడం, రైట్. ఇక్కడ ఏంటి క్లీనింగ్, నథింగ్ బట్ టైడీయింగ్ అంటే క్లీన్ గా ఎక్కడెక్కడ మంచిగా సర్దుకోవడం, రైట్. ఇక్కడ ద రూమ్ నీడ్స్ టైడీయింగ్ అంటే ఈ రూమ్ కి టైడీయింగ్ అవసరం అని చెప్పడం. అలాగే మై హెయిర్ నీడ్స్ కటింగ్, ఇట్స్ గ్రౌండ్, ఇది పెరిగిపోయింది బాగా, సో ఇట్ నీడ్స్ కటింగ్ అంటే దీనికి కటింగ్ అవసరం. మై హెయిర్ నీడ్స్ కటింగ్ అంటే నా హెయిర్ కి కటింగ్ అనేది అవసరం. ఇప్పుడు ఇక్కడ హిస్ షర్ట్ నీడ్స్ వాషింగ్, అతని షర్ట్ కి ఇట్ ఈస్ యాక్చువల్లీ స్టింకింగ్, మొత్తం ఏంటి ఇట్ ఈస్ డస్టీ అండ్ ఇట్ ఈస్ స్టింకింగ్, మొత్తం దుమ్ము పట్టింది, అంతా స్మెల్ వస్తుంది. సో ఇట్ నీడ్స్ వాషింగ్ అంటే అతని షర్ట్ ఏదైతే ఉందో దానికి వాషింగ్ అవసరం ఉంది. లేదా మై బైక్ నీడ్స్ సర్వీసింగ్ ఆర్ సంథింగ్ లైక్ మై బైక్ నీడ్స్ వాషింగ్, నా బైక్ మొత్తం దుమ్ము పట్టిపోయింది, దానికి వాషింగ్ అవసరం అని చెప్పడానికి. లేదా మై కార్ నీడ్స్ వాషింగ్ అంటే నా కార్ కూడా మొత్తం మై కార్ ఇస్ డస్టీ, మొత్తం దుమ్ము పట్టిపోయింది, సో ఇట్ నీడ్స్ వాషింగ్ అంటే దానికి వాషింగ్ అవసరం ఉంది అని చెప్పడం. వెల్ ఇక్కడ దిస్ వాల్, ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్ చెప్తున్నాను. నీడ్స్ అంటే ఓకే, మనం ప్రెసెంట్ లో పాజిటివ్ సెంటెన్స్ చెప్తున్నాం అవసరం అని చెప్పడానికి. అవసరం లేదు అని చెప్పడానికి డస్ నాట్ నీడ్ అని చెప్తా ఉంటాం. ప్లూరల్ అయితే డోంట్ నీడ్ యూజ్ చేయొచ్చు, ఓకే. ఇక్కడ దిస్ వాల్ అంటే ఇది ఒకటే వాల్, గోడ, సింగులర్ కాబట్టి ఏం యూజ్ చేస్తున్నా, దిస్ వాల్ డస్ నాట్ నీడ్ పెయింటింగ్, ఈ వాల్ కి పెయింటింగ్ అవసరం లేదు. ఒకవేళ అవసరం ఉంది అని చెప్పేటప్పుడు దిస్ వాల్ నీడ్స్ పెయింటింగ్ అని చెప్తాను. అవసరం లేదు అనుకుంటే దిస్ వాల్ డజంట్ నీడ్ పెయింటింగ్ అని చెప్పొచ్చు, రైట్. ఓకే, అలాగే క్వశ్చన్ చేసినప్పుడు ఏమవుతుంది, సింగులర్ అయితే డస్ తో క్వశ్చన్ చేస్తాము, అది డస్ అనేది బయటకు తీసుకొస్తాం. అప్పుడు ఏంటి, డస్ ఇట్ నీడ్ క్లీనింగ్ అంటే దీనికి క్లీనింగ్ అవసరమా. డస్ దిస్ రూమ్ నీడ్ క్లీనింగ్ అంటే ఈ రూమ్ కి క్లీనింగ్ అవసరమా అని అడగడం, ఓకే. అలాగే డస్ యువర్ కార్ నీడ్ చెకింగ్, నీ కార్ కి చెకింగ్ అవసరమా, బికాస్ ఇట్స్ నాట్ వర్కింగ్ యాక్చువల్లీ, సో ఇట్ నీడ్స్ చెకింగ్ అంటున్నాం. మై కార్ ఇస్ నాట్ వర్కింగ్, ఇట్ నీడ్స్ చెకింగ్ అంటే నా కార్ పనిచేయట్లేదు, దానికి చెకింగ్ అవసరం అని చెప్తున్నాం. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాం ఏమని, డస్ యువర్ కార్ నీడ్ చెకింగ్, నీ కార్ కి చెకింగ్ అవసరమా. నీ కార్ అంటే ఒకటే కార్, సింగులర్ కాబట్టి నేను డస్ యూజ్ చేయడం జరిగింది. సో డస్ యువర్ కార్ నీడ్ చెకింగ్ అంటే నీ కార్ కి చెకింగ్ అవసరమా అని అడగడం, ఓకే. లెట్స్ మూవ్ ఆన్ టు ద అదర్ సైడ్. ఇక్కడ క్విజ్ ని ఐఎమ్ ప్రొవైడింగ్ యూ ద క్విజ్. ఈ క్విజ్ ని మీరు క్రాక్ చేస్తే, కరెక్ట్ గా ఆన్సర్ చేస్తే, లేదా ఏదైనా మిస్టేక్స్ చేస్తే ఐ విల్ బి ఏబుల్ టు నో, రైట్, సో దట్ ఐ కెన్ కరెక్ట్ ఆల్ ద థింగ్స్. ఈ ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో ఇవి మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఫస్ట్ వన్ కి ఆన్సర్ చెప్పేటప్పుడు నెంబర్ 1 వేసి ఆన్సర్ 1 ని మెన్షన్ చేసి అక్కడ ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేయండి. ఇక్కడ సెకండ్ వన్ కూడా అలాగే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ క్విజ్ లో ఫస్ట్ వన్ ఏంటి, రామ్స్ షర్ట్ స్టింక్స్, అతని షర్ట్ వాసన వస్తుంది. అతని రామ్ ఉన్నాడు కదా, రామ్ యొక్క షర్ట్ ఇట్ స్టింక్స్, ఓకే, అతని షర్ట్ వాసన వస్తుంది. సో ఇట్ నీడ్స్ ఏంటి, ఇట్ నీడ్స్ వాట్, ఏ వాష్, బి వాష్డ్, సి వాషింగ్. వాట్ ఈస్ యువర్ కరెక్ట్ ఆన్సర్? సో డూ మెన్షన్
your answer in the comment section, right? అలాగే సెకండ్ వన్, శామ్స్ హెయిర్ ఈజ్ టూ లాంగ్. శామ్ యొక్క హెయిర్ వచ్చేసి చాలా పొడుగ్గా అయిపోయింది, పొడుగ్గా పెరిగిపోయింది. సో ఇట్ కటింగ్, ఇట్ డాష్ కటింగ్. సో fill in the blank, of course. Fill it with the correct one, right? ఇక్కడ ఏంటి? A need, B needs, C needing. What's your correct answer? So give me the answers in the comment section so that I'll be, I'll be checking them if they are right or wrong. Anyway, thanks a lot for watching. See you in the next class. Bye for now.